వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక 4 రాసుల వారు శివుని అంశతో జన్మించారు అంటారు కదా, ఏ 4 రాసులు, వాటి వల్ల కలిగే లాభాలు నష్టాలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? వేరే విధంగా తీసుకోను అని అనుకుంటే జనాలు ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఎందువల్లనంటే 4 రాశులు శివంశలో పుట్టారు, ఇంకొక 4 రాశులు విష్ణువంశలో పుట్టారు, ఇంకొక 4 రాశులు బ్రహ్మంశలో పుట్టారు. ఉన్నవన్నీ 12 రాశులు. గురుగారు, మనం ఎలా విభజిస్తున్నాం అనేటువంటిది మనం తీసుకోవాలి. ఎందుకంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి మొత్తం త్రయస్త్రిగంసత్కోటి 33 కోట్ల మంది దేవతలకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 120 కోట్ల మంది భారతీయులకి 27 నక్షత్రాలే ఉన్నాయి. అంతకుమించి ఇంకొక నక్షత్రం కొత్తగా ఎక్కడ రాలేదు. కాకపోతే ప్రతి చోట కూడా మనము శాస్త్ర సమ్మతానికి మన సొంత విధానానికి తేడా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం అంటే ఈశ్వరుడు యొక్క నక్షత్రం. ఆరుద్ర పునర్వస్త్రయోర్ మిథునం అంటాం. అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఈశ్వరాంశలో జన్మిస్తారు కాబట్టి అతనికి అన్ని అదృష్టాలు శుభాలే కలుగుతాయంటే మనం నమ్మగలమా? నిజమా గురుగారు? నమ్మగలమా? లేదు గురుగారు. అదే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు అంబానీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాశి ప్రభావం కదమ్మా, లగ్నం. మనిషి పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం అనేటువంటి అతను పుట్టిన సమయాన్ని అనుసరించి ఏ సమయం ఎంతవరకు ఉంది, తన భుక్తి ఎంత, భోజ్యం ఎంత అనే విధానాన్ని అనుసరించి అతని జీవితం ఆధారపడి ఉంటుంది. అంతేగాని రాశిని బట్టి జీవితం ఆధారపడి ఉంటుందంటే అది గుడ్డిగా అందరినీ నమ్మించడమే. ఉన్న వాస్తవం చెప్తున్నా. నా మీద చాలా మంది దుమ్మెత్తి పోస్తారు, మా వాళ్ళే. ఎందువల్లంటే అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అర్థం కావాలి అందరికీ. మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. గురుగారు నాది మేషరాశి అంటే నా రాశికి ఎలా ఉందండి అంటారు. మనము ఒక 10 విషయాలు చెప్తాం. 10 విషయాలు అతనికి 3 లేదంటే 4 కనెక్ట్ అవుతాయి, మిగతా కనెక్ట్ అవ్వవు. ఎందువలన 3 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 3 నక్షత్ర ప్రభావాలకు సంబంధించిన విషయం రాశికి ఉంటాయి, అది మనం చెప్తాం. కానీ అతని జీవితానికి అందులో 3, 4 కనెక్ట్ అవుతాయి. ఈయన 10 చెప్తే మనకు 3, 4 కనెక్ట్ అయినాయి, తర్వాత అన్ని అబద్ధాలు చెప్పారు ఆయన అని అంటారు. కానీ చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి అబద్ధం ఉండదు. అతనికి సూట్ కాల, అతని నక్షత్రానికి సెట్ అవ్వలేదు అవి. అశ్విని నక్షత్రం అది కేతు మహర్దశ. భరణి నక్షత్రం శుక్ర మహర్దశ. అశ్విని భరణి కృత్తికా పాదం అన్నాం కదా, అశ్విని నక్షత్రం కేతు మహర్దశలో వస్తుంది, భరణి నక్షత్రం శుక్ర మహర్దశలో వస్తుంది. అశ్విని భరణి కృత్తికా పాదం అన్నాం కదా, కృత్తికా నక్షత్రం రవి మహర్దశలో వస్తుంది. 3 మహర్దశలకి సంబంధం లేదు. ఈ 3 మహర్దశలకి సంబంధం లేని పరిస్థితుల్లో నా రాశి ఇదని లేనప్పుడు రాశి గురించి మనం 3 విషయాలు కనుక చెప్పడం మొదలు పెడితే అది ముగ్గురికి ఎవరికి వాళ్ళకి వెళ్తుంది. కేతు మహర్దశలో జన్మించిన వ్యక్తి ఒక రకంగా ఉంటాడు. కనుక ఈ ఈశ్వరాంశలో జన్మించిన రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మీరేదో అడిగారు కదా అని చెప్పి నేనేదో 4 విషయాలు చెప్తా, 4 అబద్ధాలు అవుతాయమ్మా. వాళ్ళని పక్కదారి పట్టించి ఉపయోగం లేదు కదా. రాశికి ప్రధానం లేదు ఎక్కడా కూడా, లగ్నానికి ప్రధానం. మనిషి ఏ నక్షత్రంలో జన్మించాడు, జన్మించిన సమయానికి ఉన్న లగ్నం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఇప్పుడు ఉదయం 10 గంటలకు పుట్టారు అనుకుందాం. 10 గంటలకు పుడితే ఇప్పుడు మనకు ఇది ధనుసు సంక్రమణం, వచ్చే నెల మనకు మకర సంక్రాంతి వస్తుంది. అంటే ఉదయం 6 నుంచి 6:30 వరకు కూడా 12 రాశులు తిరుగుతాయి అమ్మ రోజు. 12 రాశులు రోజు తిరుగుతాయి. ప్రతి గంటన్నర, గంట 90 నిమిషాలు, 2 గంటల అట్లా, 1 గంట 10 నిమిషాలు, ఒకటి మరి 90 నిమిషాలు, ఇంకోటి అంతకన్నా చెప్పాలంటే 49, 50 నిమిషాలు, గంట లోపు ఒకటి, అలా తిరుగుతుంటాయి. లగ్నాలు చిన్నవి పెద్దవి. కానీ 24 గంటలలో 12 లగ్నాలు తిరుగుతాయి. ఉదయం 9 గంటలకి మనిషి పుట్టాడు అనుకున్నాం. 9 గంటలకి మనిషి పుట్టాడు అన్నప్పుడు ఆ 9 గంటలకి లగ్నం ఏముంది, ధనస్సు, మకరం, కుంభలగ్నం అనుకోవాలి. ఆ కుంభలగ్నాన్ని అనుసరించి మనిషి జీవితం కుంభలగ్నం. ఆ లగ్నాత్తు కూడా చంద్రుడు ఎక్కడున్నాడు అంటే నక్షత్రం ఏంటి, ద్వితీయంలో ఉన్నాడా, చతుర్థంలో ఉన్నాడా, పంచమంలో ఉన్నాడా చంద్రుడు అంటే నక్షత్రాన్ని అనుసరించి చంద్రుడు. ఆ లగ్నాన్ని అనుసరించి కుజుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ఒక స్థానం ఉంటుంది. 2 తను స్థానం, పంచమ స్థానం, భాగ్యస్థానం. ఈ 3 కోణాలు అంటారు వీటిని. ఈ 3 ఉంటే తను, తన తండ్రి, తన కొడుకు జీవిత చక్రం అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఆ లగ్నాన్ని అనుసరించి మాత్రమే జీవితం ఉంటుంది. అంతేకాని కుంభ రాశిలో జన్మించేటువంటి ఉపయోగం లేదమ్మా. కాబట్టి చాలాసార్లు
మనం ఈ రాశి ప్రభావాల గురించి చెప్పుకుందామంది, ఈ రాశి గురించి చెప్పుకుందాం అంటే నేను ఎందుకు వెనకాడతాను, ఎప్పుడో ఒకటి రెండు సార్లు చెబుతుంటే ఎందుకు వెనకాడతానంటే రాశికి సంబంధించిన జీవితం కాదు. ఈ నెల ఇలా ఉంటుంది, ఈ నెల ఇలా ఉంటుంది అంటే రాశి అనేటువంటిది అసలు ఎప్పుడు కూడా ప్రమాణం కాదు, లగ్నమే ప్రమాణం. కాబట్టి ఈశ్వరాంశకి సంబంధించిన లగ్నం ఏదైనా ఉందా అనేటువంటి విషయమై మనం చర్చించవచ్చు. ఈ 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం ఏంటి అంటే 27 గొప్పవే. మరి ఇది గొప్పది ఇది చెడ్డది అంటానికి వీల్లేదు. అంటే ప్రతిదానికి ఒక రాజు అనేటువంటిది ఉంటుంది. ఆ రాజ నక్షత్రాన్ని అనుసరించి మిగిలిన నక్షత్రాలు విధానం ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, మన దశ ఏంటి. మన దశకి మన నక్షత్రానికి మన లగ్నానికి సంబంధాలు ఉండవు మళ్ళీ. అవునా గురువు? అంటే మనం భరణి నక్షత్రంలో పుడతాం. భరణి నక్షత్రంలో పుట్టినప్పుడు మనకు శుక్ర మహర్దశ, మన రాశి మేషరాశి అన్న సంబంధం ఉందా? లగ్నం ఇంకోటి ఏదో వస్తుంది. ముగ్గురికి సంబంధాలు ఉండవు. ఆ ముగ్గురి సంబంధం ఎలా ఉంది, మనకు జాతకం చూసినప్పుడు మిత్రత్వంగా ఉందా శత్రుత్వంగా ఉందా దాన్ని బట్టి అతని జీవితం ఏంటి అనేటువంటిది వస్తుందమ్మా. కానీ రాశి ప్రభావరీత్యా మన జీవితం ముందుకు వెళ్తుంది అనుకోవటం అనేటువంటిది చాలా పొరపాటు. ఎప్పుడు కూడా దీన్ని అనుసరించి రాశి ఎలా ఉంటుంది అంటే మేము దండం పెడతాను, రాశి గురించి మీరు ప్రస్తావన తేవద్దమ్మా. లగ్నాన్ని అనుసరించండి, ఈ లగ్నంలో పుడితే ఆ మనిషి జీవితం ఎలా వెళ్తుంది, ఈ లగ్నాన్ని అనుసరిస్తే ఈ మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం చెప్పొచ్చు. ఇంకొక పరమ రహస్యం చెప్పంటారా? ఆడవాళ్ళ కోపాలు వస్తాయి మాట చెప్తే, వస్తే వచ్చింది, నష్టం ఏముందమ్మా, చెప్పడం ధర్మం. స్త్రీకి రజస్వలైన తర్వాత ఆ రజస్వల సమయంలో మనం అందరం ట్రైన్ రాసుకుంటాం. ఏ లగ్నం అయితే ఉంటుందో ఆ లగ్నాన్ని అనుసరించి ఆమె జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తుందా అధోగతి పాలవుతుందా అనేటువంటిది దాన్ని అనుసరించి ఉంటుందమ్మా. అవునంట గురువు గారు. కంపల్సరీ ఈ రోజుల్లో కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో కదండి, ఈ రోజుల్లో చేసుకోవట్లేదు కానీ అసలు నార్మల్ గా చేసుకునేవారు. ఇంకొకటి వివాహం సమయంలో జన్మ నక్షత్రం అనేటువంటిది లేని పక్షము రజస్వల నక్షత్రమే అవసరం. అంటే ద్వితీయ జన్మ స్త్రీకి అది మాతృస్థానానికి జన్మది రజస్వలు అయ్యారంటే దాని నుంచి ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆమె జీవితం ఎలా ఉంటుంది, తల్లి అయ్యే యోగ్యత ఉందా లేదా, ఏ స్థితికి వెళ్తుంది అనేటువంటి దాన్ని అనుసరించే ఉంటుంది. వివాహానికి అది ప్రాముఖ్యత. జన్మ నక్షత్రం లేకపోతే పేరు మార్చుకొని ఇంకోటి కాదండి కావాల్సింది. కాబట్టి ఏంటంటే ప్రతి దానికి ప్రధానం ఏమిచ్చారు, నక్షత్రం లేదా లగ్నం ఇచ్చారు, రాశి ఇవ్వలేదు కదమ్మా. అంటే ఎందువలన చెప్పవలసి వచ్చిందంటే ఈశ్వరాంశకి సంబంధించి 4 రాశులు అంటే నేను 4 పేర్లు చెప్తా, కానీ పాపం వాళ్ళు ఆశపడతారు. నేను ఈశ్వరాంశ రాశిలో పుట్టా కదా నాకు రేపటి నుంచి బాగుంటుంది అనుకుంటారు. ఎండమావులు తెలుసా మీకు? అలానే ఉంటుంది జీవితం. మనం ఏదన్నా చెబితే అయితే 10 మంది బాగుపడాలి, లేదంటే ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉండాలి. అత్యాశకి వెళ్ళిపోయి లేదంటే ఆశపడి ఏదో జరుగుతుందని చెప్పి ఇంట్లో కూర్చొని నాకేదో మంచి జరుగుతుంది, ఈశ్వరాంశంలో జన్మించిన రాశి నాది కాబట్టి నేను ఎక్కడున్నా హాయిగా ఉంటుందంటే అధపాతాలానికి వెళ్తారు. అంటే రాశికి సంబంధించిన జీవితం మనిషికి ఎప్పటికీ కూడా ప్రాముఖ్యత కాదు, లగ్నమే ప్రధానం. ఆ లగ్నాన్ని అనుసరిస్తే జీవితం బాగుంటుందమ్మా, అది విషయం. సో చాలా క్లారిటీ వచ్చేసింది గురువు గారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.